హాయ్ హలో నమస్తే. హూ కిల్డ్ మై ఫ్యామిలీ అని వైర్ వాళ్ళు ఒక మంచి రీసెర్చ్ ఆర్టికల్ ఒకటి రాశారు. ద వైర్. ఇది హూ కిల్డ్ మై ఫ్యామిలీని ఆర్టికల్ చదవగానే నాకు ఆయేషా మీరా కేసు దొరికింది, గుర్తొచ్చింది. నాకు ఆయేషా మీరా కేసు ఏదైతే ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా అని ఒక అమ్మాయిని హాస్టల్లో కోర్టు మొత్తం చెప్పింది ఏమని, ఈ అమ్మాయిని రేప్ చేశారు, కొట్టారు, చంపారు, బాత్రూంలో కొట్టి చంపారు, హాస్టల్ క్యాంపస్లో జరిగింది, ఈ టైంలో జరిగింది, శబ్దాలు వచ్చినాయి, శబ్దాలు వచ్చిన తర్వాత పిల్లలు విన్నారు శబ్దాలు, మొత్తం చెప్పింది. కానీ వాడెవడో తెలియదు మాకు అన్నారు. వాడెవడో మాకు తెలుసు కానీ సాక్ష్యాలు లేవన్నారు. ఆయేషా మీరా కేసు జరిగింది అది కదా. పబ్లిక్గా హాస్టల్లో 4 గోడల మధ్య అంత రేప్ అండ్ మర్డర్ జరిగితే ఆయేషా మీరా కేసుని కోర్టు సింపుల్గా సాక్ష్యాధారాలు లేవు అని చెప్పింది. సింపుల్గా చుండూరు కేసులో ఏం జరిగింది, పబ్లిక్ నరికారు, కొడవల కత్తులు తీసుకొని నరికితే ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అన్నారు. సాక్ష్యం చెప్పేవాడానికి ఎవడు ముందుకు రాలేదని చెప్పి కేసు కొట్టేశారు. సేమ్ లైక్ కారంచేడు కూడా సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవని చెప్పారు. పబ్లిక్ నరికేసి, కత్తులు తీసుకొని నరికేసి సాక్ష్యాలు లేవని చెప్పారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇదంతా కోర్టులు ఏం చేస్తున్నది తెలియదు. అలాంటి కేసే ఇది. హూ కిల్డ్ మై ఫాదర్ అని చెప్పేసి, హూ కిల్డ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఇది ఒక కేసు వైర్లో వచ్చిన ఒక ఆర్టికల్. సేమ్ ఎగ్జాక్ట్గా అలాంటి కేసే ఇది చూడండి. హూ కిల్డ్ మై ఫ్యామిలీ 11 years ఆఫ్టర్ రాజస్థాన్స్ దుంగావాస్ దళిత్ మ్యాసాకర్, కోర్ట్ ఎక్విట్స్ ఆల్ 40 accused. కోర్టు ఎక్విట్స్ అట. అంటే 40 మందిని అరెస్ట్ చేసి వీళ్ళే చేశారని ఆధారాలు లేవు అని కోర్టు వదిలిపెట్టిందట 40 మందిని. ఈ కేసు మొత్తం మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను కూడా షాక్ తిన్నా, సర్ప్రైజ్ అయ్యా. ఏంటి కేసు ఏం జరిగిందో చెప్తామేనండి. ఒక దళిత ఫ్యామిలీ ఉంది రాజస్థాన్లో. ఈ దళిత ఫ్యామిలీ, ఇతను గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఒకటి ఉంది. గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇస్తారు కదా, అలాగే గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఇచ్చారు అతనికి, ఒక కుటుంబానికి. దాంట్లో ఒక నలుగురు పిల్లలు, భార్య భర్త 2 పిల్లలు, మొత్తం 4 ప్లస్ అమ్మ నాన్న, మొత్తం 5-6 ఉన్నారు ఆ ఫ్యామిలీలో. గవర్నమెంట్ భూమి ఇచ్చింది. ఈ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ వీళ్ళు జనరల్గా ఏంటంటే పేపర్ మీద డాక్యుమెంట్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్లు ఇవి జరగవు కదా. ఎందుకంటే దళితులకి ఇచ్చిన గవర్నమెంట్ భూములు కదా, అవి జరగవు కదా. ఎవరో అక్కడ ఉన్నటువంటి కొద్దిగా డామినెంట్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఇంక ఓసీలు వాళ్ళు ఉంటారు కదా, భూస్వాములు ఉంటారు కదా. ఆ భూస్వాములకి ఈ ల్యాండ్ని అతను లీజ్కి ఇచ్చాడట. ఏమని లీజ్కి ఇచ్చాడు? కొంత డబ్బులు తీసుకున్నాడట. 50,000 రూపాయలు తీసుకున్నాడు. ఎంత? 50,000, 50,000 రూపీస్ తీసుకొని, నేను దీనికి వడ్డీ కట్టను, నేను తిరిగి ఇచ్చేంత వరకు నువ్వు పొలం వేసుకో అన్నాడట. నేను తిరిగి ఇచ్చేంత వరకు నువ్వు పొలం వేసుకో, ఓకే అనేది అగ్రిమెంట్, డీల్. వాళ్ళిద్దరికి మధ్య డీల్ ఏంటంటే ఈ డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు నేను వడ్డీ కట్టను, నువ్వు పొలం వేసుకో. సింపుల్ డీల్, రైట్? అది చాలా గ్రామాల్లో చాలామంది చేస్తారు ఇది. ఇప్పుడు అదే చేశాడు ఇతను. అయితే గొడవ ఎక్కడ వచ్చిందంటే సడన్గా మరి వాళ్ళిద్దరి మధ్య ల్యాండ్ గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు. ఇతను, నేను ఆ స్థలం నాది 2 ఎకరాల పొలం కాదు, 2 ఎకరాల పొలం కాబట్టి నువ్వు పొలంలో వేసుకో, నేనేమన్నా ఒక మూలను ఇల్లు వేసుకుంటానని చెప్పి ఇల్లు వేసుకున్నాడట అతను. 2 ఎకరాల పొలంలో ఒక చిన్న ఇల్లు వేసుకున్నాడు ఒక కార్నర్లో. అతను 2 ఎకరాల పొలం కదా, అది లీజ్కి ఇచ్చాడు. మిగతాదంతా వేసుకోయా నువ్వు, నేను ఒక మూలను వేసుకుంటా ఇల్లు అని చెప్పి అతను ఇల్లు వేసుకున్నాడు. అతను వేసుకోవడానికి లేదు, నువ్వు నాకు లీజ్కి ఇచ్చావు, నీకు డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు ఆ చిన్న మూల కూడా నాకు ఇచ్చినట్టే లెక్క, నేను ఊరుకోను, ఇల్లు ఎత్తేమన్నాడు. స్వామి, ఈ ల్యాండ్ నాది కదా, గవర్నమెంట్ నాకు 2 ఎకరాలు ఇచ్చింది, నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కరెక్టే, మన దగ్గర అగ్రిమెంట్ ఉంది, ఒక చిన్న ఇల్లే కదా, మిగతా పొలం నువ్వు వేసుకో, నేను డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది. వాడు నేను ఒప్పుకోన్నాడు. పెద్దల మధ్య పంచాయతీ పెట్టినాడు. పెద్దల దగ్గర పంచాయతీ పెడితే ఇక్కడే ఇతడు ఈ దళిత ఫ్యామిలీ చేసిన పొరపాటు అది. అంటే దాని కథనం ప్రకారం యాక్చువల్గా ఏం జరిగింది, అక్కడ పెద్దలు ఏం చెప్పారు, రేబాయ్ నూరా ఇక్కడ పెద్దల దగ్గర పంచాయతీ జరిగిందని. అంటే వాళ్ళు వెళ్ళలేదట, ఫ్యామిలీ వెళ్ళలేదట.
ఇది నా స్థలంలో పెద్దలు పంచాయతీ ఇచ్చేది ఏంటండి, ఇది నా స్థలం, మిగతా స్థలం వేసుకోమానండి అతని పొలాన్ని, నేను ఇచ్చేస్తాను డబ్బులు 2-3 రోజుల్లో, ఇది నా స్థలమే కదా అని చెప్పి వాడు వెళ్ళలేదట. రెండోసారి పిలిచారట. మళ్ళీ పెద్దలు మొత్తం, గ్రామస్తులు మొత్తం పెద్దలు ఉంటారు కదా, పెద్దలని భూస్వాములని వాళ్ళ ఫీలింగ్ ఎంత, ఆ ఫీలింగ్లో ఉన్నారు కదా వాళ్ళు. అక్కడ చెట్టు కింద కూర్చొని పెద్దరకం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ పిలిస్తే ఈడు వెళ్ళలేదట. దళిత ఫ్యామిలీ 4 వెళ్ళలేదట. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి ఊరు పెద్దలు పిలిస్తే రారా, ఒక దళిత ఫ్యామిలీ ఊరు పెద్దలు పిలిస్తే రారా అని చెప్పి కత్తులు కటారులు తీసుకొని, కొడవళ్ళు ట్రాక్టర్లు వేసుకొని ఊరు పెద్దలు 40 మంది ఆధిపత్య కులాలు వెళ్ళి ఆ 4 కత్తులతో నరికి చంపేశారు ఆ పొలంలోనే. ఇది కేసు. ఇది 40 మంది ట్రాక్టర్లో ఎక్కి కత్తులు తీసుకొని పొలంలో సజీవంగా 4-5 దళితుల్ని ఊచకోత కోస్తే ఆధారాలు లేవని 40 మందిని వదిలేసింది కోర్టు. ఆధారాలు లేవట. కోర్టు ఏం చెప్పింది, వీళ్ళు ఎలా చనిపోయారు అంటే వీళ్ళు కత్తులతో నరకబడడం వల్ల చనిపోయారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు చంపేశారని ఆధారాలు ఉన్నాయి, వీళ్ళకి పొలం గొడవ ఉందని ఆధారాలు ఉన్నాయి, పెద్దలు పిలిస్తే రాలేదని ఆధారాలు ఉన్నాయి. ఓకే, వీళ్ళని ఎవరో 40 మంది వచ్చి, ఒకరిద్దరు కాదు కొన్ని 100 మంది వచ్చి 40 మంది వచ్చి నరికేరని ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ 40 మంది ఎవరు అనేది మా దగ్గర ఆధారాలు లేవు, అందుకని నేను 40 మందిని వదిలేస్తున్నామని చెప్పి కోర్టు తెరిపించింది. ఓకే, భారతదేశంలో ఎప్పుడు న్యాయం జరగాలి? ఈ వైరోడ్ ఆర్టికల్ రాయగానే నేను వైరతను నాకు చదివితే చాలా ఆశ్చర్యమిస్తుంది. నాకు వెంటనే టక్టక మన ఆంధ్రప్రదేశ్ కేసులు ఉండే ఆయేషా మీరా కేసు, చుండూరు కేసు, ఈ కేసులన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఆ రాజస్థాన్లో జరిగిన దారుణమైనటువంటి ఒక పబ్లిక్గా ట్రాక్టర్లో వచ్చి ట్రాక్టర్లో 40 మంది నరికితే ఏవుడికి దగ్గర ఆధారాలు లేవా? నరికిన ఆధారాలు ఉన్నాయి కానీ, చంపేయడానికి ఆధారాలు ఉన్నాయి కానీ, పెద్దలు పంచాయతీ పెట్టారని ఆధారాలు ఉన్నాయి కానీ, మొత్తం ఆధారాలు ఉన్నాయి కాబట్టి నరికేది ఒక్కదానికి ఆధారాలు లేవు అని చెప్పి ఏమి చట్టం, ఏమి న్యాయం, ఈ దుర్మార్గం ఏంటి? ఇది అంతా ఏంటో మనకైతే దారుణమైనటువంటి కేసు ఇది. ఓకే, ఇప్పుడు ఆ పిల్లోడు, ఆ ఫ్యామిలీ నుంచి ఒక పిల్లోడు బతికిపోయాడట. మరి వాడు ఎక్కడున్నాడు? ఒక్క పిల్లోడు బతికాడట ఆ ఫ్యామిలీ నుంచి. వాడంటాడు, మరి మా అమ్మ నాన్న చంపింది ఎవడు? కోర్టు అంటాడు, మా అమ్మ నాన్న చంపింది ఎవడు? అక్కడ ఊర్లో అందరికీ తెలుసు. ఎందుకంటే పెద్దలు డైరెక్ట్గా పెద్దలు కోపం వచ్చి దళితులు పిలిస్తే రాపటం ఏంద్ర అని చెప్పి ఊరు పెద్దలు ఊరు కలిసి కొట్టి నరికి చంపారు కదా వాడిని. సో అక్కడ ప్రతి ఊర్లో వాడికి మొత్తానికి తెలుసు ఎవడెవడు ఆ 40 మంది ఎవరైనా ఎవరైనా అరెస్ట్ చేశారు, ఆల్రెడీ అరెస్ట్ చేసి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు ఆధారాలు లేవని. సో ఊరందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పిల్లోడు అంటే మరి ఎవరు చంపారు? కోర్టు చెప్పలేదు. ప్రజల మొత్తానికి తెలుసు ఎవరు చంపారు, అక్కడ ఏం జరిగిందని మాకు తెలుసు, మా ఫ్యామిలీ మొత్తాన్ని పొలంలో కత్తులు తీసుకుని నరికి చంపారు, కోర్టు అంటే ఆధారాలు లేవంటే మరి ఎవరు చంపారు నువ్వు కనిపెట్టు అని పాపం అతను మీడియా ముందుకు వచ్చి గొడవ చేస్తాడు. ఏం చేస్తాడు ఒక దళిత పిల్లోడు? ఏం చేస్తాడు? దట్స్ వై హూ కిల్డ్ మై ఫ్యామిలీ అని చెప్పి న్యాయం చేయండి అని చెప్పి అతను వీడియో చేస్తే దానికి వీళ్ళు రాశారు, వైరోళ్ళు ఇదే టైటిల్ పెట్టారు, హూ కిల్డ్ మై ఫ్యామిలీ అని టైటిల్ పెట్టి ఒక ఆర్టికల్ రాశాడు వైరతను. రాజస్థాన్ ఇది జరిగింది జస్ట్ 1 వీక్, తీర్పు వచ్చింది జస్ట్ 1 వీక్ అయింది అంతే. ఓకే, భారతదేశ న్యాయ వ్యవస్థ, మనం ఇది డెమోక్రటిక్ సొసైటీలో న్యాయం ఉంది అని మనం అనుకుంటున్నాం. భారతదేశ సమాజంలో ఇంకా న్యాయం ఉందని మనం అనుకుంటున్నాం. న్యాయం ఎక్కడుంది? ఇది న్యాయం, ఇదే న్యాయం. ఓకే, పబ్లిక్ అని అడిగితే ఆధారాలు లేవంటారు, ఇతనే చంపాడని ఆధారాలు లేవంటారు, మళ్ళీ ఇతను చంపుతున్నప్పుడు నువ్వు చూసావా అంటారు మళ్ళీ. ఓకే, నువ్వు ఫోటోలు తీసావా, వీడియోలు తీసావా? గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో నరుగుతుంటే ఎవడు వీడియోలు తీసేది, ఎవడు ఫోటోలు తీసేది? సరే ఎవడన్నా తీసినా ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కేసు, అది 15 years కేసు, 10 years కేసు అంట, 10 years 5 years ఏదో చెప్పాడు. ఓకే, కేసు అంటే అది ఇప్పుడు దాకా ఉండనిస్తారా? బెదిరించి ఈ పాటికి సాక్షులను తారుమారు చేసి ఉంటారు కదా ఈ పాటికి. ఓకే, ఇది మన భారతదేశం యొక్క సిచ్యువేషను, ఎస్పెషల్లీ మైనారిటీస్కి. మైనారిటీస్ అంటే SC ST దళితులు వీళ్ళకి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.